తారీఖు రోజు వెములవాడ పర్యటనలో సీఎం గారు పలు అభివృద్ధి కార్యక్రమాల మీద వస్తారని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులు అందరం కూడా మరి గత 8 నెలల నుంచి ఉద్యమిస్తున్నాం కాబట్టి మా యొక్క సమస్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఏదో రకంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఉమ్మడి కరీంనగర్ వేదికగా మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదు. అంటే 20వ తారీఖు రోజు సీఎం గారు వస్తే ఆలోపే మాకు ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి రావాలి, లేకపోతే మేము సీఎం పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో మరి దానికి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు పిలుచుకొని మరి మీకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఎన్ని అవుతున్నాయో మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీరు ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా మరి మాకు పాసులు ఇచ్చి, ఎందుకంటే మేము కనీసం ఒక 10 మంది వాళ్ళ కలిపేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. లాస్ట్కి ఒక 2 ముగ్గురికైనా మీకు అవకాశం ఇస్తామని మాకు హామీ ఇవ్వడం వల్ల మేము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు అందరం కూడా 20వ తారీఖు రోజు ఏదైతే సీఎం పర్యటన ఉందో దాన్ని మేము అడ్డుకోవడం లేదు, ఉపసంహరించుకుంటున్నాం. మాకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం వచ్చిందని చెప్పేసి మేము సర్పంచులు అందరం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచులు అందరం కూడా ఎలాంటి నిరసన కార్యక్రమం చేయొద్దని చెప్పేసి కూడా మేము స్టేట్మెంట్ ఇస్తూ మాకు అవకాశం కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు కూడా తాజా మాజీ సర్పంచుల పక్షాన ప్రకటించడం జరిగింది. మేమందరం కూడా సర్పంచులం సంతోషంగా ఎవరి నెలకాలకు పోయి రేపు ఎట్లాగో మనకి ఏదో ఒక చోట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి మన బాధలు తీరేటువంటి సమయం దగ్గరలో ఉంది, ముఖ్యమంత్రి కలిస్తే మన పరిష్కారం దొరుకుతుందని మేమందరం ఆలోచిస్తూ మేము ఎవరి ఇళ్లలో వాళ్ళు పోవడం జరిగింది. మరి అనుకోకుండా అనూహ్యంగా రాత్రి 12-1 గంటలకు మా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు ఇళ్లను ముట్టడి చేసి రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళు అందరూ కూడా మరి పోలీసు మిత్రులు కూడా అందరూ సర్పంచ్ని అరెస్ట్ చేసి ఒక బందిపోట్లలాగా టెర్రరిస్టులలాగా మమ్మల్ని ఇళ్ళలోకి వచ్చి ఇంటి చుట్టూ ముట్టి తీసుకెళ్ళి మరి రాత్రి చలికి రాత్రి 12 గంటల నుంచి 1 గంట నుంచి మార్నింగ్ 4-5 గంటల దాకా చలిలో మమ్మల్ని కూర్చునబెట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం సరి అనేది కాదని చెప్పేసి మీ సందర్భంగా అడుగుతున్నాం. ఉద్యమం ఏ ఒక్క రోజుతో అయిపోయింది కాదు, ఒక్క రోజుతోనే మా ఉద్యమాన్ని మీరు అణచివేయచ్చు, కానీ ఉద్యమం అనేది నిరంతరం కొనసాగుతుంది. సర్పంచులు అందరూ కూడా మీరు చేసినటువంటి మోసానికి మా సర్పంచులు అందరూ కూడా గుర్తెరిగారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మేము ఇంకింత మా ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. గౌరవపరంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎంతో శాంతియుతంగా చేసినటువంటి మా సర్పంచులను మరి అతి కిరాతకంగా మమ్మల్ని ఇళ్లలోకి వెళ్ళి గుంజుకపోయి చలిలా పోలీస్ స్టేషన్లలో కూర్చుని ఇది చాలా రోజున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో భాగంగా గౌరవ మా తాజా మాజీ సర్పంచులందరూ మరి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం, నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పేసి మా జేఏసీ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని మరి స్థానిక ప్రజాప్రతినిధులు మీరు నిరసన కార్యక్రమాలు వద్దు, మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్పించి వారితో మీకు ఒక 2 నిమిషాల టైం ఇప్పించి వారు మీ సమస్యలు వారికి క్లుప్తంగా మరి మీరు వివరించేటువంటి సందర్భం ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇలాంటి పాసులు వారు మాకు ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్పిన ప్రకారంగా మేము స్థానిక తాజా మాజీ సర్పంచులు ఎలాంటి ఆందోళనలు చేయకుండా మరి ఆ సభను విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి మా సర్పంచులను అక్రమంగా దుర్మార్గంగా మరి రాత్రికి రాత్రి మరి ఆ పోలీసు నిర్బంధాలను పెట్టి మమ్మల్ని వారి దగ్గరికి తీసుకుపోకుండా మరి నిర్బంధించడం జరిగింది. మేము 2 విషయాలు సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. మేమేం అడగదలుచుకున్నామంటే, అయ్యా మేము మా భార్యల పుస్తల తాళ్ళు కుదబెట్టి ప్రజల మెప్పు కోసం ఏదైతే గ్రామీణటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల మెప్పు పొందాలి, మరి మన గ్రామానికి మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మేము సాయశక్తుల
కృషి చేసి మాకున్న ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము అడుగుతుంది, మేము ఏదైతే చేసినామో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని అడుగుతున్నాం తప్ప మరేదోకుండా మా కోరికలు మేమేం కోరట్లేదు. అది కాకుండా మేము అడుగుతున్న నిధులు న్యాయబద్ధమైనవి కాదని మీకు అనిపిస్తే మీరు ఒక ప్రకటన విడుదల చేయండి. మేము అడుగుతున్న న్యాయబద్ధమైన నిధులైతే మాకు నిధులు విడుదల చేయండి. మీరు వేల కోట్ల కాంట్రాక్ట్ చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మీరు చెప్తున్నారు కావచ్చుగాక, గత ప్రభుత్వం చేసినటువంటి అలసత్వం కావచ్చుగాక, కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ యొక్క ప్రాజెక్టులకు మీరు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే సిరిసిల్లాలో పద్మశాలి కార్మికులకు 270 కోట్లు ఏదైతే అప్పు ఉందో దాంట్లో 200 కోట్లు విడుదల చేసినామని చెప్పినారు. అదేవిధంగా మా యొక్క సర్పంచ్లు ఏదైతే ప్రభుత్వాన్ని నమ్ముకొని చేసినటువంటి అప్పులు ఉన్నాయో దయచేసి అవి క్లియర్ చేయమని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ గౌరవంగా మేము అడుగుతున్నది ఏంటంటే, మేము రోడ్లో పడ్డాము, మా పిల్లలు రోడ్లో పడ్డారు, దయచేసి మాకు ఏదైతే రావాల్సిన పెండింగ్ బిల్లు ఉన్నాయో అవి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మేము ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయలే. ఒకవేళ మా యొక్క విజ్ఞప్తిని మీరు తిరస్కరిస్తే కనుక మేము చేయబోయే కార్యక్రమంలో స్థానికంగా చాలా ప్రభుత్వానికి అనేక రకమైనటువంటి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మా యొక్క గోడును మా యొక్క మాజీ సర్పంచులటువంటి ఆవేదనను విజ్ఞప్తిగా స్వీకరించి మా సమస్యను పరిష్కరించవలసిందిగా వేడుకుంటున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి వెమ్లాడకు మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. మేము గత 8 నెలల నుంచి ఉద్యమం ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో నడుస్తున్నది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు తెలుసు, ఇక్కడున్న అధికారులకు తెలుసు, అనధికారులకు తెలుసు మేము చేసే ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా మాకు ముఖ్యమంత్రిని కల్పిస్తాను అని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మాకు చెప్పడం జరిగింది. మేము కూడా వారికి మాట ఇవ్వడం జరిగింది. మా సర్పంచ్ తరఫు నుంచి ఎలాంటి మీకు ఆటంకులు కానీ అడ్డంకులు కానీ మేము ఎక్కడ కూడా మేము డిస్టర్బెన్స్ చేయమని చెప్పి మాట కూడా పోలీస్ శాఖ వారికి కూడా ప్రజాప్రతినిధులు కూడా మేము మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద మేము నిలబడి నిన్నటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచులు ఎవరు కూడా ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయలేదు. మరి ఏమైందో ఏమో కానీ మాకైతే ఇక్కడున్న ఎస్పీ గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న పోలీస్ శాఖ కావచ్చు ఇలాంటి పాస్ ఇచ్చి మేము కల్పిస్తాం, మీ సమస్యలు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాము, గెస్ట్ హౌస్లో కల్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది స్థానిక ప్రజాప్రతినిధులు. అయితే మేమేమంటున్నామంటే, మేము మాట ఇచ్చినాం, మీరు నిలబెట్టుకోలేరు. అదే పద్ధతిలో మమ్మల్ని మోసం చేసినందుకు మేము మా ఉద్యమ కార్యాచరణ ఉన్నది. ఆ కార్యక్రమాలు తదుపరి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇకనైనా స్పందించి మా పెండింగ్ బిల్ అంశం మీద ఆ రోజు ఏమన్నారంటే, మీకు రేపు మధ్యాహ్నం వరకు పెండింగ్ బిల్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. మాకు ఫోన్ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, చెప్పారు. ఆ పెండింగ్ బిల్లు కూడా ఇంతవరకు విడుదల కాలేదు. అంటే మభ్యపెట్టడానికి సర్పంచ్ను మభ్యపెట్టి ఇక్కడ మా ప్రోగ్రాం అయిపోతే వాళ్ళు అటు మేము ఇట అనే ధోరణికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి అది ఆ పద్ధతి మానుకోవాలి. ఎవరైనా కానీ మేము చేసిన అప్పులు పెట్టిన డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం, కానీ వేరే రకంగా ప్రభుత్వాన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అయినా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మా ఉద్యమాన్ని గౌరవించి మా పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.